బేబీ సినిమాలో మదర్ చనిపోతుంది. మదర్ చనిపోయిన తర్వాత అమ్మ నేను రాత్రి నీ కాళ్ళు పట్టుకొని సారీ చెప్పడానికి వచ్చాను, నువ్వు లేస్తావని చెప్పకుండా వెళ్ళిపోయాను, సారీ చెప్తే ఆ వాయిస్కి నువ్వు విని లేస్తావని చెప్పని వెళ్ళిపోయాను, నువ్వు చెవిటిదాని అని గుర్తులేదే నాకు, ఏం కొడుకునమ్మా నేను అని చెప్పి ఏడుస్తాడు. నేను ఈ సీన్ రాసినప్పుడు ఇది ఇంకా పీక్ మూమెంట్ అనుకున్నా, పీక్ మూమెంట్. సో ఫాలోడ్ బై జనాలు చాలా అక్కడ ఎమోషనల్ కనెక్ట్ అవుతారు. సో ఇమీడియట్లీ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ సీన్ వెళ్తుంది. సో అక్కడ వాళ్ళు ఆల్రెడీ ఈ ఏడ్చిన తాలూకు పెయిన్లో ఆ సీన్ స్టార్ట్ అవుతుంది. సో ఫస్ట్ 1-2 minutes నన్ను క్షమిస్తారు జనాలు. అంటే ఏంట్రా ఈ కాన్వర్జేషన్ ఇంకా అనేది కాకుండా ఆల్రెడీ ఏడుపులో ఉన్నారు. స్క్రీన్ ప్లే రాసేటప్పుడు ఫీలింగ్ నేను 3-4 minutes క్షమిస్తారు. దెన్ 3-4 minutes తర్వాత మళ్ళీ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ కూడా మళ్ళీ హైలోకి వచ్చేస్తుంది. అక్కడ 3-4 minutesలో నేను ఆ అమ్మాయి ఎంత నిజాయితీగా, నేను ఇట్లా అరే నేను ఇప్పుడు ఎందుకు వస్తాను అది నిజాయితీగా అమ్మాయి చెప్తుంది. అది అన్ఇంట్రెస్టింగ్గా ఉండొచ్చు కానీ కథాధర్మం ప్రకారం చెప్పాలి. నేను కథాధర్మం అన్నమాట, చాలా మంచి మాట. సో అది చెప్పాలి. మా ఎస్కేను ధీరజ్ ఆ రోజు వచ్చి నువ్వు ఒక్క 15 seconds తీస్తే అది 249 250 ఎంతో వస్తుంది, ఆ నెంబర్ చూడడానికి కొద్దిగా ఇది ఉంటుంది, ఏదో ఒకటిది అని నేను తీసేసా. ఆ పార్ట్ తీసేసా, ఆ డైలాగ్. దెన్ నేను డిటిఎస్లో ఫ్లోలో ఇంకా రేపు వెళ్ళిపోతుంది కాసేపట్లో ఇచ్చి పంపించాలి అవుట్పుట్ అనగా అది నేను లేపేశాను. అబ్రప్ట్గా సీన్ కట్ అయింది. కట్టు ఫుట్ ఓవర్ బ్రిడ్జ్. అది అసలు అదేం పెద్ద నాకు అనిపించట్లేదు, తీసే అన్నారు. అక్కడ నుంచి ఫస్ట్ రోజు మార్నింగ్ షో ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ లాగే, కానీ చెప్పాలి అది. చెప్పకపోతే అమ్మాయి విలన్ అవుతుంది. సో ఒక బ్లండర్, నా ప్రొడ్యూసర్స్ ఇచ్చిన ఒక రాంగ్ సజెషన్ వల్ల నేను తీసుకున్నానంటే, నేను స్క్రీన్ ప్లే రాసుకున్నప్పుడు ఆలోచించిన ఒక థింగ్ నన్ను ఎవరో ఇన్ఫ్లుయెన్స్ చేయడం వల్ల, నేను అది లేపటం వల్ల జరిగిన మిస్టేక్స్ 2 రకాలుగా ఉంటాయి. కొంతమంది మంచి చెప్పినా కూడా మనం వినకుండా ఉంటాం. కరెక్ట్. అయితే అంటే మీదంతా రెడీ అయిపోయిందా? 24వ తారీఖు రిలీజ్ కదా, అన్నీ మొత్తం కంప్లీట్ రెడీ అయిపోయిందా? అయిపోయింది. అదే నిన్ను కూడా ఏదో చేస్తున్నారు గట్ట జరుగుతున్నది అని చెప్పావు. లేదు, ఓవర్సీస్ ప్రింట్లు పంపించాలి కదా, మేము వన్స్ ఫర్ ఆల్ చెక్ చేసుకొని. అంటే నాగార్జున గారు నిన్న ఫంక్షన్ లో చాలా బాధపడుతూ మాట్లాడారు. ఆఖరి వరకు ఇవ్వరు కంటెంట్. ఒడిస్సీ లాంటి సినిమా 2 నెలల ముందు రెడీ అయింది, అంత అలాంటి సినిమా మనం ఎందుకు చేసుకోలేకపోతున్నాం అని చాలా ఫీల్ అయ్యారు. దాని మీద నీ రెస్పాన్స్ ఏంటి ప్రజెంట్ డేస్ డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ గా? ఎన్ని రోజులు ఇచ్చిన డైరెక్టర్కి సరిపోదు సార్. అది ఎలా మనకి తెలుగు డైరెక్టర్స్కి బేబీ కూడా నాకు అసంతృప్తిగానే వెళ్ళిన అవుట్పుట్టే అది. చాలా అసంతృప్తిగా, నేను డిఐ కూడా చూసుకోలేదు, సినిమా బయటకు వెళ్ళిపోయింది. అది నేను ఇప్పుడు కూడా ఫీల్ అవుతా. నేను ఫీమేల్ సోలో అన్నీ బ్యాక్గ్రౌండ్ స్కోర్లో చేయించుకున్నా, అవి ఏవి ఉండవు సినిమాలు, ఎందుకంటే లేయర్స్ మెర్జ్ చేశారు. ఇప్పుడు ఆ లేయర్స్ మళ్ళీ నేను తెప్పించాలంటే టైం లేదు. సో అలా చాలా అసంతృప్తి ప్రోడక్ట్. మీరు ఇంకొక అక్కడి నుంచి బేబీ మీరు సర్లే ఇప్పుడు వద్దులే, జూలైలో మనం సెప్టెంబర్లో వేద్దాం అన్న ప్రొడ్యూసర్ ఇచ్చినా కూడా నేను సెప్టెంబర్ వరకు పనిచేస్తూనే ఉంటాను సార్. ఎలాగ మరి ఎప్పుడు ప్రాజెక్ట్ రెడీ? అందరు మారాలి సార్, ఎవ్రీవన్. లైక్ టెక్నీషియన్స్ ప్రాబ్లం ఏం లేదు, నాగార్నగర్ అందరినీ తిట్టారు కానీ డైరెక్టర్స్తోనే ఇష్యూ సార్ అది, అంతే. ఒక రకంగానే అంటే పాపం ప్రొడ్యూసర్లు డబ్బులు పెడతారు, వాళ్ళు డేట్ అనౌన్స్ చేయాలి. ఒక్క విషయంలో నేను ప్రౌడ్గా ఫీల్ అయ్యేది, ఎస్కే జూలై 13 నేను కావాలనుకున్నాను, జూలై 14 బేబీ. ఎస్కేను వదిలేసి పనిచేయలో నిద్ర కూడా పోకుండా నేను దాదాపు ఒక్కోసారి అయితే 5-6 days ½ an hour 1 hour పడుకున్న రోజులు ఉన్నాయి అన్నమాట. నేను కోరుకున్నాను నాకు ఆ డేట్ కావాలి, నేను ఇస్తాను నీకు అవుట్పుట్, నాకు ఇది వస్తే నాకు 3 వారాలు నాకు బ్రో వచ్చే వరకు నాకు ఖాళీగా ఉంటుంది, ఆ లైఫ్ టర్న్ అవుతుంది అని నేను తీసుకున్నాను. సో డైరెక్టర్లకి అది ఉండాలి, ప్రొడ్యూసర్కి డబ్బులు రావాలి, ప్రొడ్యూసర్కి సేఫ్ అవ్వాలి అనేది. కానీ అంత ఈజీ కాదు సార్, లాస్ట్ మూమెంట్ వరకు పని చేస్తూనే ఉంటారు, అది దాని మీద ఉన్న మమకారం అంతే. నాగార్జున చాలా సీరియస్గా మాట్లాడారు ఆయన, ఏదో మామూలుగా మాట్లాడిన మాటలు కావు. హీ ఆల్సో ఫెల్ట్ ది సేమ్ థింగ్ విత్ లెనిన్.
ఒప్పుకోవాల్సిందే సార్, ఎవరైనా ఒప్పుకోవాల్సిందే. నాగార్జున మాట్లాడి నేనే సిగ్గుపడతాను. నేను కూడా చెప్తాను కదా, లాస్ట్ మూమెంట్ వరకు పని చేయాలనిపిస్తుంది దాని మీద. ఏదో మమకారం ఏదో తప్పు జరిగిపోతుంది, ఇక్కడ ఒకటి వేస్తే ఇంకా లేస్తుంది, సరిగ్గా చూడలేదేమో మనం, ఇంకోసారి చూద్దాం అన్నది కరెక్ట్. ఇక్కడ పడి ఉంటే బాగుండేది. బేసిక్గా పని అయిపోయింది. ఇప్పుడు ఫీమేల్ సోలో లేకపోవటం వల్ల ఆడియన్స్ ఏమైనా ఫీల్ అయ్యారా? ఏం ఫీల్? ఆ మదర్ సీన్ కట్ చేశాను, స్క్రీన్ ప్లేలో అది తప్పైనా కూడా ఆడియన్స్ కి అనిపించలేదు. నాట్ మేక్ ఎనీ డిఫరెన్స్ కదా, అంత పెద్ద హిట్ ఎలాగ అయిపోతుంది. లేకపోతే అక్కడ ఏవో గ్యాప్లు ఉన్నాయి అనుకో, ఇందాక అన్నట్టుగా నువ్వు సరి అనే ట్యూనింగ్ సెట్ అవ్వలేదు అనుకో స్క్రీన్ ప్లేలో, సినిమా ఎక్కదు కదా, వెళ్తుగానే ఉంటుంది.